అందరూ కలిసిದ್ರು. అబ్బబ్బా ఏమద్భుతం, అబ్బబ్బా ఏమద్భుతం అని ఊరంతా చెప్పుకొని మురిసిపోయిండ్రు. ఆ జనమంతా కనుమరుగైపోయింది. హల్లెలూయా. కానీ అంతా సల్లారిపోయింది. యేసు ప్రభు చనిపోయింది. మరలా ఈ సల్లారిపోయిన మంట మళ్ళీ ఎప్పుడు రేగిందంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సల్లారిపోతున్న ఈ మంట మళ్ళీ ఎప్పుడు రేగిందంటే, మరలా దేవుని ఆత్మ పరలోకం నుంచి ప్రజల మధ్యలో దిగి వచ్చింది. ఆత్మ సంగతులు ఆత్మలో ఉన్న వారికి తెలుస్తుంది. రోమిలో రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా వినండి, ఈ సంఘం, ఈ వాగ్దానం, ఈ యొక్క ప్రార్థనలు, ఈ కానుకలు, ఈ కన్నీటి ప్రార్థనలు ఇవన్నీ శరీర సంబంధమైనవి కావు. అమ్మా వింటున్నారా? మీరు చేస్తున్న ప్రార్థన, మీరు చేస్తున్న మందిరానికి వస్తున్న ఈ అలవాటు, ఇది శరీర సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మలో మూలుగాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మతో నడిపించబడాలి. ఆత్మ చేతనే ప్రతి వాగ్దానం పొందుకొని దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆత్మలో జీవించుచున్నావా లేక ఆత్మలో చచ్చిపోయి ఉన్నావా తెలుసుకోవాలి. కూడా ప్రైజ్ ది లార్డ్. ఆత్మ చేత ప్రేరేపణ, ఆత్మ చేత నడిపింపు, ఆత్మ చేత ఇదిగో ఒక ఉజ్జీవం పొందుకోవడం అనేది నీలో కలగాలి. లేకపోవడం, ఆ ఉజ్జీవం లేకపోతేనే ఈ రోజు నువ్వు చచ్చిపడిపోతున్నావు. ఈ రోజు నీకు కొత్త కొత్త ఆలోచనలు కావాలనిపిస్తుంది. ఈ రోజు ఇంకేమైనా చేస్తే బాగుందనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బట్టల షాపులోనికి వెళ్ళి ఇదిగో ఏ కలర్ బాగుంటుందని చెప్పి చూసి 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 అలసిపోయే వరకు ఇదిగో చూపిస్తూనే ఉంటారు. అలసిపోయే వరకు చూపిస్తూనే ఉంటారు. కానీ నువ్వు దేనినైతే స్పందిస్తావో ఆ స్పందించి తీసుకుంటే, ఆ స్పందించింది ఇంకొకరికి అర్థం కాదు, ఇంకొకరికి నచ్చదు. హల్లెలూయా. ఎన్నో ఏది 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 తీసుకున్నావు, నీకు నచ్చింది తీసుకున్నావు, కానీ అది ఇంకొకరికి నచ్చదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరానికి కూడా నువ్వు వచ్చి దేవుని మందిరంలో కానుక వేసి పాట పాడి ప్రార్థన చేస్తే కాదు. దయచేసి ఆత్మ నడిపింపులో నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఆత్మ ప్రేరేపణలోనికి రావాలి. ఆత్మ యొక్క నింపుదలలోనికి నువ్వు రావాలి. ఆత్మ నీకు లేకపోతే, ఆత్మలో నీవు లేకపోతే నీవు చేస్తున్న ప్రార్థన అంతా నీకు నిద్రించినట్టయితే, నువ్వు చేస్తున్న ప్రార్థన అంతా నీ శరీరం ప్రకారంగా ఉండిపోతుంది. ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చినావంటే నీ ప్రేరేపణ కాదు, ఇది దేవుని ఆత్మ ప్రేరేపణ చేసి ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. నీవు ఈ రోజు దేవుని యొక్క ప్రార్థనలో ఎదిగావనంటే, ఈ రోజు దేవుని వాక్యంలో నువ్వు స్థిరపడ్డావనంటే, లేక దేవుని నమ్ముకొని వాక్య సంబంధం ఇంతవరకు బ్రతికున్నావనంటే ఇది దేవుని ఆత్మ నడిపింపు. నీవేం చేస్తున్నావంటే ఇది అలవాటుగా నీకు మారిపోయింది. ఇది నీకేమైంది? అలవాటుగా మారింది. దయచేసి ఈ పూట ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆత్మలో నీవు స్పందించాలి. ఏం చేయాలి? ఆత్మలో స్పందించాలి. ప్రార్థన అనేది ఆత్మ ప్రేరేపణ. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారికి మాత్రమే ఈ ప్రార్థన మీద మనసు ఉంటుంది. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారికి మాత్రమే శ్రద్ధ ఉంటుంది. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారికి మాత్రమే ఆసక్తి ఉంటుంది. ఆత్మ ప్రేరేపణ నీకు లేకపోతే నువ్వు ఉజ్జీవంగా ఉండలేవు, ఆసక్తి ఉండలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ప్రేరేపణలోనికి నువ్వు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ దేవుడు నీకేం చెప్తున్నాడో దాన్ని గ్రహించాలి. ఎందుకు చెప్తానో చూడండి. మత్తయి సువార్త 5వ
యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు 3వ అధ్యాయంలో. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడి వాక్యం మాట్లాడుతుంది. చెప్పుల వారు 11వ వచనం. చదవండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఈ రోజు యేసు ప్రభువు వారు నీవు స్వస్థత పొందుకొని రక్షణ పొంది మందిరానికి రావటం కాదు, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం పొందాలని చెప్పాడు అప్పుడే యోహాను భక్తుల ద్వారా. హల్లెలూయా. అమ్మా ఇటు చూడండి, యోహాను భక్తుల ద్వారా ఏం మాట్లాడి తెలుసా? మీరు బాప్తిసం పొంది మందిరానికి వచ్చిన కాదు, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీరు ఏం కావాలి? బాప్తిసం పొందాలి. ఏం పొందాలి మీరు? చెప్పాలి. 2 బాప్తిసాలు. మొదటి బాప్తిసం ఏంటిది? నీటి ద్వారా బాప్తిసం. రెండోది ఆత్మలో బాప్తిసం పొందాలి. ఆత్మలో బాప్తిసం పొందడం అంటే ఏంటిది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నాం, కానీ అక్కడతో ఆగలేదు. ఇంకొక బాప్తిసం అంటున్నాడు. అదే బాప్తిసం అంటే అది పరిశుద్ధాత్మతో అగ్నితో పొందాలట. దేనితో పొందాలి? మరి పరిశుద్ధాత్మ అగ్నితో ఎట్లా పొందాలి అని అంటే ఇక్కడ చూడండి, అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రానగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ జీసస్. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ ఆకాశం నుంచి దిగి వచ్చి వారి మీద వ్రాలగా వారు ఏం చేస్తున్నారు అంటే ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుచుండెను. హల్లెలూయా. వారి నాలుకలు విభాగింపబడెను. వారి మీదికి దేవుని పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. ఆత్మ దిగి వచ్చింది, భాషలతో మాట్లాడుతున్నారు. ఇదిగో చాలా మంది ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతున్నాం. అగ్ని దిగి వచ్చింది, ఆత్మ దిగి వచ్చింది. కానీ పిల్లారా, దయచేసి ఆత్మలో బాప్తిసం పొందినప్పుడు నీవు పొందావు. ఇప్పుడు ఆత్మ దిగి వచ్చింది, భాషలు మాట్లాడినావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? బాప్తిసం పొందిన నీవు దేవుడిని నేర్పరచుకుంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన నీవు ఆత్మ వశములోనికి రావాలి. ఆత్మ వశములో ఉన్న నీవు దయచేసి ప్రియులారా, ప్రార్థన పెరగాలి, విశ్వాసం పెరగాలి, వాక్యం పెరగాలి. నీలో ఇంకా నీ యొక్క విశ్వాసం ఎదుగుతూ ఉండాలి. ఈ శరీరము బలహీనమైపోతూ ఉంటే ఆత్మలో నింపబడుతూ ఎదగాలి. అది ఆత్మ యొక్క అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ యొక్క అభిషేకం ఏంటి తెలుసా? ఈ శరీరం బలహీనం కావచ్చు, ఈ శరీరంలో కోరికలు అనేకముగా చనిపోవచ్చు, ఈ శరీరం అనేక రీతిలుగా ఇబ్బంది పడవచ్చు. కానీ ఆత్మ దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క సంఘం కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు ఈ యొక్క ఆత్మ ఆరాధన పడాలి.
స్పందిస్తూ ఉండాలి. అప్పుడే దేవుడి వాగ్దానాలు ఆత్మ చేత నీలో నెరవేర్చబడట ప్రారంభించబడతాయి. ఆత్మ చేత రేపబడు. పరిశుద్ధాత్మకి పరలోకం నుంచి దిగి వచ్చి వారి మీద ప్రారంభంగా వారి నాలుకలు విభాగింపబడి వారు అన్య భాషలతో మాట్లాడి అక్కడ ఆగిపోలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క వరము పొందుకున్నారట. నువ్వేం వరం పొందుకుంటున్నావు? దేవుని నమ్మి సభ్యుకోవాలి. ప్రతి ఒక్కరు ఆత్మ చేత వరం పొందుకోవాలి. ఏ వరం తెలుసా? ఇదిగో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏ వరము నీకు ఇష్టమో చదువుదాం. శూన్యం దగ్గరికి వద్దాం. 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వస్తే ఇప్పుడు చదువుతున్న వాక్యం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ కొన్ని సంవత్సరాల నుంచి ఇదిగో మోషే మొదలుకొని దేవుని బిడ్డలారా, ఇదిగో యోహాను వరకు మోషే మొదలుకొని ఇదిగో యోహాను వరకు ఇదిగో ఎంతో మంది భక్తులు రక్షకుని కొరకు కనిపెడుతున్నారు, ఏడుస్తున్నారు, యూదులంతా ఏడుస్తున్నారు. అయితే ఇదిగో ఈ యొక్క సిమియోనుకు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసునా? హల్లెలూయా. సిమియోనుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసునా? హల్లెలూయా. ఇదిగో సిమియోను, నీవు ఆత్మను పొందిన వాడవై ఉన్నావు కనుక ఆత్మతో మాట్లాడుతుంది. సిమియోను, ఇశ్రాయేలు రక్షణ నీవు కన్నులారా చూసేదాకా మరణం కాదు. మరణం రాదు. సిమియోను, నువ్వు వృద్ధులమైపోయావు కదా. సిమియోను, నీ ప్రార్థనను మానుతలేవు కదా. ఇదిగో సిమియోను అని చెప్పి ఆత్మ నీటికి వచ్చి మూలుగుతుండగా ఆత్మతో మాట్లాడుతుంది. సిమియోను, నువ్వు వృద్ధులమైనావు, ఇక నీ వయసు గతించిపోయింది, ఇప్పుడు నువ్వు చనిపోవాలి, కానీ నీకు మరణం రాదు. ఎందుకు రాదు తెలుసా? రక్షణను కనులారా చూడకూడదు. ఆత్మవశంలో నీవు ఉంటే ఇదిగో దేవుడు నిన్ను నీ కుటుంబంలో దేని కొరకు పిలుచుకొని ఉన్నాడో, దేని కొరకు ఏర్పరచుకొని ఉన్నాడో ఆ ఆత్మ దేవుడు నీ మీద ఉండి మూలుగుతున్నాడు. బిడ్డా, ఇదిగో నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ జీవితంలో దేవుని చిత్తం ఏదైతే జరగవలసి ఉందో, దేని కొరకైతే దేవుడు పిలుచుకున్నాడో అది నీ కన్నులారా చూడాలని ఆయన నీలో ఉండి మూలుగుతున్నాడు. దాని కొరకై నీవు పరితపించాలి, దాని కొరకై నీ శరీరాన్ని వంచాలి, దాని కొరకై ఇదిగో ఆత్మచేతను లోబడాలి, దాని కొరకై నీ ఆసక్తిని, నీ యొక్క ప్రార్థనను, నీ విశ్వాసాన్ని దేవుని ఎదుట కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శరీర ప్రకారముగా నీవు ఉన్నట్లయితే, శరీర ప్రకారంగా నువ్వు ఆలోచించినట్లయితే, శరీర ప్రకారంగా నీవు ఉన్నట్లయితే నీకు తృప్తి ఉండదు, నీకు కార్యాలు జరగవు. నీ కార్యాలను కన్నులారా దేవుని కార్యాలను చూడలే. ఆత్మలో మూలుగటం కావాలి, ఆత్మ చేత లోబడటం కావాలి, ఆత్మ చేత నింపబడటం కావాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శ్రమ వచ్చిన కొలది నువ్వేమనుకోవాలి తెలిసిన? అయ్యా, ఈ శ్రమని ఎంతైనా భరిస్తా, కానీ ఇదిగో నీవు నన్ను ఏ పాత్రగా, ఇదిగో నా కుటుంబం పట్ల నా ఉద్దేశం ఏమిటో దయచేసి ఇదిగో బయలుపరచబడాలని చెప్తూ మూలుగుతూ ఆత్మతో నువ్వు కనెక్షన్ అయి ఇదిగో నువ్వు ఇంట్లో మూలుగుతూ ఆత్మ దగ్గర రేపబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఆత్మ పొందినట్టు సంబంధం భాషలు మాట్లాడితే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ దేవుడు దిగొస్తే ఇదిగో సంఘములో ఏది కొరత ఉందో అది దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన దానిని అయ్యా ఎప్పుడు నాకు చూపిస్తావు, ఎప్పుడు నాకు బయలుపరుస్తావు, ఎప్పుడు అని చూడాలని మూలుగుతూ ఉన్నప్పుడు అది కన్నులారా చూసేదాకా నీ ఆత్మని, దేవుని ఆత్మని వదిలిపెట్టాడు. ఉద్యోగం కావాలి, నాకు దీన్ని దీవించబడాలని ఆనందపడుతున్నావు, కానీ దయచేసి దేవుని బిడ్డలారా ఆత్మ చేత మూలుగు, దేవుని ఆత్మ చేత వివేచించు, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంలోకి రా, ఆత్మ చేత నువ్వు స్పందించు. ఏమని కోరుతున్నావు దేవుని దగ్గరికి వచ్చి? నీ పాపం చేయాలి, నీ దోషం
ఆలోచన చేయదు, ఈ తప్పుడు మార్గంలో వెళ్ళదు. ఇదిగో ఈ మార్గంలో నాకు ప్రేరేపించబడి ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకొని బాప్తిసం తీసుకున్నావే, ఆ తీర్మానం వెళ్ళిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ఇంతకాలం అయింది, ఇప్పటి వరకు నీ ప్రార్థన స్థితి అదే. ఎందుకు మారుతలేదు తెలుసా? దేవుని ఆత్మను వదిలిపెట్టినావు. నీ ఆత్మని శరీరం నువ్వే కలిసి జీవిస్తున్నావు. దేవుని ఆత్మను వదిలిపెట్టినావు, శరీరం ఆత్మ కలిసి నువ్వు మాత్రమే జీవిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నీతో ఉంటే నీ ఆత్మను నీ శరీరాన్ని రెండింటిని పట్టుకొని ఆయన ముందుకు నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆత్మానుసారంగా జీవించుతున్నట్లయితే మానవ రీతిగానే నువ్వు అన్నిటికీ భయపడతావు. ఆత్మానుసారంగా నువ్వు లేకపోతే దేవుని వదిలిపెడితే ప్రియులారా నీకు వచ్చే ప్రతి ఆలోచన ప్రతిదీ నిన్ను భయపడుతుంది. కానీ దేవుని ఆత్మలో ఉంటే అది ఎంతటి సమస్య అయినా నీకు భయం ఉండదు. దేవుని హల్లెలూయా. మనిషి ఇక్కడ లేదు, కానీ ఆత్మ దేవుడితో కనెక్ట్ అయితలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ సంగతులను వివేచించండి, దేవుని ఆత్మ చేత నింపబడండి. ఏదో చప్పట్లు కొడితే కాదు, ఆత్మ నిన్ను దేని కొరకైతే ప్రభువును ప్రేరేపిస్తున్నాడో దాని కొరకు ఆసక్తిగా ఆరాటపడతాయి ఆత్మ. అదే ఆత్మ అభిషేకపు, ఆ అగ్ని అభిషేకపు ఆరాధన. యేసు ప్రభువునికి ఆత్మ దిగిరాగా ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? తన శరీరాన్ని, తన యొక్క మనసును, తన యొక్క సమస్తమును ప్రజల కొరకై రక్షణార్థమైనటువంటి శరీరముగా, రక్షణార్థమైనటువంటి రక్తముగా, రక్షణార్థమైనటువంటి ఒక దివ్యమైన అభిషేకం కలిగిన శరీరముగా దేవుడు తన శరీరాన్ని అభిషేకించుకున్నాడు. ఆత్మ అతను తిరిగి దిగి వచ్చేదాకా అతను ప్రజలకు కనబడలే. తన తల్లిదండ్రులకు కూడా అతను ఒక దైవ కుమారుడని ఇదిగో ప్రత్యక్షత రాలే. ఆత్మ ప్రత్యక్షత నీ మీదకి వస్తే నీవు ఒక ఉన్నతమైనటువంటి రక్షణ కలిగిన వ్యక్తివని నీ ప్రజలు నిన్ను గుర్తించి నీ పాదాల దగ్గరికి వస్తారు. వాళ్ళు ఆత్మ పూర్ణమైందో. నీ ఆత్మ నీ దగ్గర లేకనే నీ ఇంట్లో ఉన్న ప్రజలు నీకు భయపడతారు. ఆత్మ పూర్ణమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నీ ఆత్మ, దేవుని ఆత్మ ఉంటే నీ ఇంట్లో అనేకులకు దైవ భయం ఉంటది. ఆమేన్. ఆత్మలో దేవుని ఆత్మలో నింపబడండి. నింపబడటం, రేపబడటం అంటే ఏమిటో తెలిసిన మరొకసారి చెప్తున్నాను. దేవుడు నిన్ను దేని కొరకు నియమించాడు దాన్ని గుర్తుపట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిమియోనును దేని కొరకు నియమించాడు? ఆత్మ అతని మీదకి వచ్చిందట, ఆత్మ చేత నింపబడ్డాడట, ఆత్మ వశుడైందట. అయితే ఇప్పుడు ఈయన గంతలేస్తాడా, భాషలు మాట్లాడతాడా? లేదు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? నోరు తెచ్చేయమంటాడు తెలుసా? నాదా సత్య స్వరూపి, ఇప్పుడు నీ ఇశ్రాయేలుకు రక్షణ ఇప్పుడు కన్నులారా చూచితిని అన్నాడు. హల్లెలూయా. అంటే అతడు దీని కొరకే ప్రార్థిస్తున్నాడు. ఇంతకాలం ఆత్మ దేవుడు అతనికి ఏమని బయటపరిచిండు? నీవు మరణముగా సుమియోను రక్షణను కళ్ళారా చూస్తారు, రక్షణను కళ్ళారా చూస్తారు. హల్లెలూయా. నీ ఇంటి క్షేమాన్ని నువ్వు కళ్ళారా చూడాలి, నీ సంఘ క్షేమాన్ని నువ్వు కళ్ళారా చూడాలి, నీ భవిష్యత్తును కళ్ళారా చూడాలి. అది ఎవరు చూస్తారు తెలుసా? ఆత్మ వశములో ఉన్నవారు మాత్రమే చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ వశములో ఉన్నవారు గురుకరు, ఆత్మ వశములో ఉన్నవారు తొందరపడరు, ఆత్మ వశములో ఉన్నవారు కృంగిపోరు, ఆత్మ వశములో ఉన్నవారు ఎడకపట్టబడ్డరు. ఆత్మ వశములో ఉన్నవారు అన్ని వేళలయందు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇదిగో సంతోషం వచ్చినా, సంబరం వచ్చినా ఒకే విధముగా దేవుని ఎదుట కనిపెడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇదిగో సంతోషం వచ్చినా, సంబరం వచ్చినా వాళ్ళలో ఉన్నది ఏంటో తెలుసా? అయ్యో నా క్షేమాన్ని నేను కన్నులారా చూడాలి, నా క్షేమాన్ని నేను కన్నులారా చూడాలి, నా సంఘ క్షేమాన్ని కన్నులారా చూడాలి, నా కుటుంబ క్షేమాన్ని కన్నులారా చూడాలని ఒక మూలుడు, ఒక తపన వారిలో ఉంటది కనుక వాళ్ళు చెల్లించిపోరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపబడితే నిండుగా ఉంటాం. ఆత్మతో నింపబడకపోతే నీవు తొలకబడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాతి బాణలు ఉన్నాయి,
ఏ బాధలు ఉన్నాయి? ఎక్కడున్నాయి రాజపాలన? కానాను పెళ్లిలో ఉన్నాయి. వాటిని ఏమన్నా చేసి ప్రభుల వారు అంచుల మట్టుకు దానిని నింపుమన్నాడు. ఏమన్నదండి? నీళ్ళని అంచుల మట్టుకు నింపమన్నాడు. దేవుడి వాక్య ప్రకారంగా అంచుల మట్టుకు వాక్యాన్ని నింపాలి. అంటే నీ హృదయంలో వాక్యం అంటే ఆత్మ, దేవుని మాటలే. ఆత్మే, దేవుని ఆత్మే. హల్లెలూయా. దేవుని ఆత్మ ఉన్న వాక్యం ఒకటే. ఆ వాక్యాన్ని హృదయంలో అంచుల మట్టుకు నింపబడాలి, సగం కాదు. ఎక్కడికి కాదండి? నీ హృదయం ఆత్మచేత రేపబడి నీ క్షేమాన్ని దేవుడు తప్పక ఇవ్వగలడని ఒక ధైర్యం గుండె నిండా ఉండాలి. నీ బ్రతుకులో నీ జీవితాన్ని దయచేసి నువ్వు అనుకుంటున్నావు సమస్యలు రాగానే భయపడిపోతుంది. యేసు ప్రభు పడవలోనే ఉన్నారు, 12 మంది పడవలోనే ఉన్నారు, ప్రయాణం అయిపోతున్నారు. గాలి తుఫాను వచ్చింది, ఏమైంది? భయపడిపోయారు. యేసు ప్రభు వాళ్ళలో ఉంటేనే వాళ్ళు తుఫాను వచ్చి భయపడిపోతే ఎందుకు ఏమన్నాడు దేవుడు? యేసు ప్రభు ఉన్నాడు కానీ హల్లెలూయా హల్లెలూయా వాళ్ళ మనసులో ఇతను ఎవరు పూర్తిగా గ్రహించలేదు కనుక ఇదిగో తుఫాను భయపడిపోయింది. తుఫాను భయపడిపోయాడు. నువ్వు నీ మనసు నిండా యేసయ్య ఉంటే నువ్వు తొలగిపో. దేవుని మాట నిన్ను దేని కొరకు నియమించుకున్నదో దాని విషయంలో నువ్వు నమ్మకంగా లోబడితే నువ్వు తొలగిపో. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో నిన్ను మహిమర్పించేవి వస్తాయి. లోకంలో మహిమర్పించట్లేవా? హల్లెలూయా. సుమియోనుకు మహిమర్పించలేదు ఎవరు? దేవాలయంలోనే ఉన్నాడు ఆయన. ఎన్నో సమృద్ధి వచ్చింది కానీ అతని పట్ల ఉన్న దేవుని ఆత్మ నడిపింపుడు ఆయన మర్చిపోలేదు. అందుకని ఆయన బ్రతికేది. అమ్మా, ఈరోజు నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలన్నా, ఈరోజు నువ్వు ఎక్కువగా దీవించబడాలన్నా ఒక నిర్ణయం మీద కట్టుబడి ఉండవు. ఆ నిర్ణయం పరిశుద్ధాత్మ దేవుని నిర్ణయం మీద నువ్వు కట్టుబడి ఉంటే ఆ నిర్ణయం నేను ఉన్నతమైనదిగా మారుస్తుంది. ఆత్మ వశంలోకి వస్తే ఆ వాగ్దానం నీ వశమైంది. బాప్తిజం తీసుకుంటేవి, ప్రభు బలలో పాల్గొంటివి, తెల్ల బట్టలు వేసుకుంటేవి, అలా అన్ని వేసుకుంటేవి. కానీ ఎవరైనా నిన్ను ప్రలోభ పెడితే అడిపోతుంది. ఎవరో నిన్ను రాకమ్మ చర్చి కడ బాగుందంటే అడిపోతుంది. రెండోది హల్లెలూయా హల్లెలూయా. ఇంకెక్కడో మంచుకుంటుందంటే అడిపోతుంది. పెళ్ళి అంటే అడిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు విశ్వాసం నట్టలేనట్ట దేవుని దగ్గర నటిస్తున్నావు. నటశేఖరికి హల్లెలూయా. వేషధారికి హల్లెలూయా. అతనికి వేషధారి, నటన చేసే వేషధారు. హల్లెలూయా. అందుకనే నీ జీవితం ఎన్నడూ దేవుని ఆత్మ చొప్పున నడవవు. నీ ఆత్మ చొప్పున, నీ శరీరం చొప్పున నువ్వే వింటావు కనుక నీ శరీరం నీ ఆత్మ ఒకటై ఇదిగో సత్యదాకా నీ బతకనే పోతుంది. సత్యదాకా నీ శరీరం ఫుల్లిపోతుంది, నీ ఆత్మ నరకానికి పోతుంది. సత్యదాకా ఏమైపోతావు? సత్యదాకా ఏం చేస్తుంది? ఈ శరీరం ఏం చేస్తుంది తెలుసా అమ్మా? సినిమాల కొంటి, స్నేహితుల కొంటి, పిచ్చి పిచ్చి అన్ని శరీరానికి కోరికలు పుట్టుతూనే ఉంటాయి. అదే దేవుని ఆత్మ వశంలో ఉంటే ఈ శరీరాన్ని, నీ ఆత్మను రెండింటిని దేవుడు అదిమి వాటి మీద ఆశ లేకుండా చేస్తాడు. దేవుని ఆత్మ నిన్ను వెలిగించుకుంటూ వస్తాడు. దేవుని ఆత్మ ఆధీనంలో లేవు కనుక ఈ శరీరం చెప్పినట్టు, నీ ఆత్మ చెప్పినట్టు నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకు నటన భక్తి? నటన భక్తి అవసరం లేదు. నువ్వు అవసరం లేదు చర్చిలో, దేవునికి అవసరం లేదు. ఏమన్నాడు? నిన్ను నా నోటితోటి ప్రార్థన ఖర్చులంతా ఒక నటనే. అంత చక్కగా చమ్మలు కొడతారు, చక్కగా పాటలు పాడతారు. హల్లెలూయా. అది కాదు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు నీకు, ఖచ్చితంగా దేవుని నమ్మకం మోకరించాడు. లోబడు. నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు నీ కుటుంబంలో, నీ జీవితాన్ని దేవుడు ఎందుకు పిలిచిందో దాని విషయంలో అడుగు, మూలుగు. అది చూసేదాకా ఆయన పాదాలు వదిలిపెట్టకు. అప్పుడు నీలో ఆత్మ ఉన్నట్టు. అప్పుడు నీలో ఆత్మ ఉన్నట్టు.
ఇంకోటి తెలుసా, దేవునికి ఎవరైతే ఇష్టమో, దేవుని ఆత్మ ఎవరి మీద ఇష్టపడటానికి ఆవరించడానికి ఉంటుందో వాళ్ళకే ఎక్కువగా శోధనలు వస్తాయి. మంచిగా ఉందా మన సమయానికి సాధారణ ఎత్తుకోవచ్చు. అందుకని ఆయన అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, దినము నా యొక్క బాహ్య పురుషుడు కృషించును, దినం నా ఆంతర్య పురుషుడు నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. నూతనం ఎట్లా దొరుకుతుంది తెలుసా? నువ్వు దినం దేవుని కొరకు, ఈ రోజు దేవుని పని, ఈ రోజు లోకం నన్ను పిలుస్తుంది, ఇప్పుడు దేవుని పని కావాలా లోకం పని కావాలా అంటే, ఎప్పుడైతే దేవుని పని మీద నిలబడతావో, లోకం పని చంపుతావో, అప్పుడు దేవుని ఆత్మ నీలో దినం బలము పడుకుంటాడు, నిన్ను ఉన్నతమైన కృపతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరమ్మ తన దేశంలో తన తల్లిని తండ్రిని కోల్పోయింది, తన కుటుంబాన్ని కోల్పోయింది, తన ఇల్లు కూలిదైపోయింది. ఇదిగో వేరే దేశం రాజులు ఈడ్చుకొని వెళ్ళారు. తన జీవితం శూన్యమైపోయింది, చీకటి అయిపోయింది, తన బ్రతుకులో ఏ ఆశ లేదు. ఆమె పేరు అదస్సా. ఏ పేరు? అదస్సా. ఈ అదస్సా ఎవరమ్మా అంటే తల్లిదండ్రులు తప్పుకున్నది. ఈ అదస్సా ఎవరు అంటే ఇదిగో కుటుంబం అంతా కుక్కైపోయింది. ఇప్పుడు ఈ అదస్సకు ఎందుకు బతకాలే? ఎప్పుడు కేసుకుని ఉండాలి కదా. కానీ ఆమె ఎట్లా బతుకుతుందో తెలుసా? ఇదిగో తన ముందున్న ఒక అతను ఉన్నాడు. అతడు దేవుని మీద ఎంత ప్రార్థన చేస్తున్నాడో, దేవుని ఎందుకు పట్టుకున్నాడో ఆ దేవుని పట్టుకుంటాను, ఆ దేవునికి లోపడతాను, ఆ దేవుని మీద తాను సమర్పించుకొని ఇదిగో బలియాగం చేసుకొని లోకాన్ని మర్చిపోయింది, అందరిని విడిచిపెట్టింది, దేవునికి ఎట్లా పట్టుకున్నది. ఇదిగో తల్లిదండ్రుల మాట, ఇదిగో లోక మాట అన్నిటిని పక్కన పెట్టింది, దేవుని దగ్గర పట్టుకున్నది. హల్లెలూయా. అందరేమో ఈమె దగ్గరికి వచ్చి, నీ తల్లిదండ్రులు చచ్చిపోయింది కదా, నీ ఇల్లు మొత్తం కూలిపోయింది కదా, ఇక నీ బతకాలం అయిపోయింది కదా, నువ్వు ఒక అనాథవు కదా అంటే ఈమె దేవుని దగ్గర కూర్చొని ఇదిగో ఏడుస్తున్నది. హల్లెలూయా. అమ్మా, ఆమె ఎప్పుడైతే అన్నిటిని ఓర్చుకొని దేవుని పాదాలు పట్టుకున్నది కనుక 127 సంస్థానములకు, హల్లెలూయా, ఏ రాజైతే ఏ దేశమైతే తన తల్లిదండ్రులను చంపిండో, ఏ రాజైతే ఏ దేశమైతే తన ఇల్లును పూర్తి చేసిండో, ఆ దేశపు రాజుకే భార్య అయి ఆ దేశపు రాజును ఆ దేశాన్ని పరిపాలించగా మారిందండి. తన ఇల్లును నాశనం చేస్తే, తన కుటుంబాన్ని నాశనం చేస్తే, ఇదిగో తన తల్లిదండ్రులను చంపితే అదే రాజుకు భార్య అయి అతన్ని అతని రాజ్యాన్ని వేరే రానయ్యింది. సోలు రాసుకుంటా, ఇటు తిప్పుకుంటా, అటు తిప్పుకుంటా లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. నీ బతుకు నా బతుకు హల్లెలూయా జీవితంలో ఒక నిర్ణయం మీద కట్టబడాలి. ఆమేన్. ఎస్తేరు నుంచి రోషన్ తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాన్ని దేవుని దగ్గర అమాంతం ఎత్తుకొని దాన్ని మాత్రంగా మార్చారు. దాని కృతజ్ఞత ఉండాలి. స్వస్థపరచుడే కాదు, నీ ఆత్మను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆత్మని మీద ఉన్నది. ఆమేన్. ఆత్మవశంలో నీవు ఉండాలి. ఆమేన్. ఈరోజు దేవుని మాట శూన్యం దగ్గరికి వచ్చింది, ఆత్మతో నింపబడ్డాడు. ఆయన ఆత్మలో కొలుగుతున్న వాడంతా కన్నుల రక్షణ చూశాడు. నీ భవిష్యత్తు కూడా, నీ యొక్క సంఘ భవిష్యత్తు కూడా ఎంతమంది ప్రార్థన చేస్తారు నాకు సంఘం కొరకు అందరూ చేస్తారు కదా. మా సంఘం దేవుడు చేస్తే కాదు, చేస్తే అసలే కాదు. ప్రతి ఆదివారం నాడు సంఘం అందరికంటే మొదలు వచ్చి మందిరాన్ని నింపని ఆరాట పడితే నీ ప్రార్థన ఆలోచించబడుతుంది. అర్థమైందా? అర్థమైందా? అది ఆత్మ ప్రేరేపణ. సంఘంలో దేవుని వాక్యం చేత బలపరచడం ప్రార్థన చేస్తే కాదు, మందిరంలో ఏదో ఒక్కటి చేస్తూ ఇది లేదు గది లేదని ఆలోచిస్తూ, దేవుని మందిరంలో ఏది లేదో ఏది ఉన్నదో నువ్వు ఆలోచిస్తూ దానికి సహకరిస్తూ ఉంటే దేవుడిని నాశనం చేస్తాడు. మూలుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు సమర్పించుకొని మొక్కుతావు, ఇప్పుడు ఇది లేదు దేవా నేను అది చెయ్యాలి, నా వల్ల అది జరగాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేయి, మూలుగు చెయ్యి, ఆరాటపడు, దాని కొరకై మందిరానికి రా, అన్నిటికంటే ముందుగా రా, ప్రార్థన చేయి.
దేవుడు నీ ద్వారా దాన్ని తీసుకొని వస్తాడు. క్రిస్మస్ కుటుంబ ఆరాధనలో చాలా దేవుడి వాక్యాలు దేవుడు మనతో మాట్లాడాడు. మరియమ్మ గర్భం దాల్చింది ఎవరి సహాయం లేకుండా, తనకేం తెలియదు, తనకి ఎలాంటి తెలియదు, కానీ గర్భం వచ్చింది. ఈరోజు పరిశుద్ధ క్రైస్తవ జనాంగాన్ని కూడా ఆత్మీయమైన గర్భవంతులుగా మనం మారాలి. గొడ్డుపోతులు కూడా ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయమైన గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఏంటి తెలుసా? దేవుని కొరకు మనం అన్నిటి విషయంలో ఆత్మచేత మూలుగుతూ కలగనాలి. దేవుని కొరకు ఏదైతే మనం చేయాలనుకున్నామో దాన్ని మన గర్భంలో దాల్చాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రసవించిన కొరకు ఆరాటపడాలి, ఏడవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రసవ వేదన కలుగుచున్నదని అంటాడు పౌలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రకటించిన కొరకు, మందిరానికి పోట కొరకు, దేవుని కొరకు నిలబడట కొరకు, ఎవరైనా అన్యుల ఆచారం చేస్తూ ఉంటే వారి మధ్యలో నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పి వీళ్ళందరినీ మార్చాలని ఒక వేదన అతనికి ఉండేది. నీకే వేదన ఉంటుంది? అందరు అన్యులందరూ తప్పు చేస్తూ ఉంటే, అందరూ బొట్లు పెట్టుకుంటా అంటే, అందరూ ఆ రీతిగా జీవిస్తూ ఉంటే నీకేమనిపిస్తుంది? అందరినీ చూసుకుంటూ ఉంటాను కదా, అందరూ అక్రమంటే వాక్యం వెళ్తాను కదా. హల్లెలూయా. లేదు, ఇటు వెళ్ళదు, ఇది కరెక్ట్ కాదు అని ఆత్మచేత నింపబడి ఎందుకు ఇది కరెక్ట్ కాదు వాళ్ళని చెప్పి ఒక్కనైనా వాడు పట్టుకొని దేవుని దగ్గర తీసుకొని వచ్చే ఆత్మ నడిపింపులోనే ఉండాలి. హల్లెలూయా. నువ్వే ఆడిపోతే నీకు ఆత్మ ఎక్కడిది? నువ్వే ఆడిపోతే నీకు దేవుడు ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. దేవుడు లేడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మచేత నింపబడిన, ఆత్మచేత నింపబడి ఖండించు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మచేత నింపబడి అన్నింటిలో కలవకు, దేవునిలోనే కలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మచేత నింపబడి దేవుని ప్రత్యేకమైన బిడ్డగా మారాలి. సూర్యుడు కన్నులారా చూసేది, నీవు కన్నులారా దేవుని కార్యాలను చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్ చదవటం, కానుక వేయటం, మందిరానికి రావడం నీవు ఒక అలవాటుగా పెట్టుకున్నావు. కానీ దాని ఆత్మ శరీరాన్ని మార్చాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక దుర్మార్గపుడైన వాడు నశించుకోవడానికి కారణం ఏం తెలుసా? అతని ప్రేరేపణ తెలుసా? ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఏం తెలుసా? అమ్మ వింటున్నారా? హల్లెలూయా. ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఏం తెలుసా? అతనికి వచ్చున్న ప్రేరేపణలు. అతను మౌనంగా ఉంటాడు. ఏదైనా గొడవ కాగానే ఆ గొడవలో అతను మౌనంగా ఉంటాడు. ఉండగానే ఏదో ఒక ప్రేరేపణ వస్తుంది, చావాలి చావాలి చావాలి. ఆ ప్రేరేపణే అతన్ని చంపివేస్తాయి. అదే దేవుని ఆత్మలో ఉంటే ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపించి ఆ ఆత్మదేవుడు నిన్ను అభిషేకించి వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక నువ్వే పోయి అలా కలుగుతుంది. కలిసినాక ఇక నువ్వు పోవడు కాదు, వాళ్ళు కూడా అలా కలిసిపోయింది. ఇక నువ్వు నిన్ను బయట దేవుడు మైండ్ పొందుతాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆత్మచేత నింపబడిన వారు. అమ్మ బైబిల్ నమ్ముకోకండి, దేవుని నమ్ముకోకండి, అందరిలో కలవకండి. వాళ్ళు వేరు, మనం వేరు. దేవుని కొరకు మనం తెగించి నిలబడితే ఇంకా రమ్మని చూస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నావైపుడా ఆత్మచేత నింపబడితే నీ సమర్పణను బట్టి దేవుడు వారిని కూడా ఆయన రక్షణలో తీసుకొని వస్తాడు. నువ్వే అలా కలిసిపోతే, అమ్మ నువ్వే అలా కలిసిపోతే వాళ్ళు మారుతారా? వాళ్ళు ఏమనుకుంటారు? దీర్ఘం ఇంత పొడగలుగుతుంది. వీళ్ళు ఏమనుకుంటారో మరి దేవుడు ఏమనుకుంటారట? చెల్లె ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటారు మనకి? ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నియమించబడ్డాం. ఆమేన్. దేవుని కొరకు నియమించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఎక్కువ తెలుసా అద్భుతం జరగాలని, అభిషేకం నీకు రావాలన్నా ఈ దీర్ఘాలు బంద్ అయ్యి నేను రాను అని ఖచ్చితంగా నువ్వు నిలబడ్డప్పుడే అద్భుతం నీ దగ్గరికి వస్తాయి. నీకు ఎంతలేదు సంగతి. హల్లెలూయా. తర్వాత హల్లెలూయా. నా వైపు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అర్థమైందా? మనం దేవుని చేత నియమించబడి ప్రత్యేకించబడిన వారమై ఉండాలి. ఈరోజు ఉద్యమం ఆగిపోతుంది సంఘాలల్లో, గ్రామాలలో. కారణం ఏం తెలుసా? తాగుపోతాడు కూడా లేచి ఈరోజు నీ జుట్టు పట్టుకుంటాడు. ప్రార్థన చేసిన నీ మీద వాడు పెత్తనం చేస్తాడు. ఎందుకు తెలుసా? విగ్రహాలకు మొక్కేటోడు, లేకపోతే అబద్ధాలు మాట్లాడేటోడు, కుండకోరోడు కూడా ఈరోజు నీ మీద జుట్టు పట్టుకొని ఆటాడతాడు. కారణం ఏం తెలుసా? ఆత్మ చేత నింపబడి ప్రత్యేకంగా నువ్వు ఉండలేవు కనుక. ప్రత్యేకంగా నువ్వు ఉండలేవు. దేవుని కొరకు రోషంగా నిలబడతలేవు. దేవుని కొరకు రోషంగా నువ్వు కట్టుబడతలేవు కనుక ఇదిగో ప్రతి ఒక్కరు నీ మీద ఏర్పాటు చేస్తున్నాడు. అసలు నేను ఏదెవరు? దయ్యమా దేవుడా? చెప్పాలి. అందరికి ప్రార్థనే, దినాలే, తర్వాత పెళ్లిలే, తర్వాత అడిగించుకున్నాడు నిమ్మకాయలు, పసుపు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడిలో ఉంటే నువ్వు వేరువాడాలి. లోకం నుంచి దేవుడు వేరుపరుచుకున్నాడు. ఆత్మ నీకు కొనుక్కున్నది, ఆత్మ నీకు సంచకరణ వచ్చింది, ఆత్మ నీకు ఏర్పరచుకున్నాడు, ఆత్మ నీ మీద రాలేదు. ఆ ఆత్మను నీలో వెలిగించాలి. వాళ్ళు ఏమనుకుంటారు? ఆత్మను సంపతివి. వీళ్ళు ఏమనుకుంటారు? ఆత్మను సంపతివి. హల్లెలూయా. దేవుని సంపదనం బతికిద్దాం. దేవుని ఆత్మను ఏం చేస్తాం? బయట ఉందామా? ఆత్మను ఆత్మకుడు అన్నది వాక్యం. హల్లెలూయా. దేవుని ఆత్మను ఏం చేస్తాను? సెల్ కొరకు, టీవీల కొరకు, ఇంకేదేం కొరకు, ఫంక్షన్ల కొరకు, ముచ్చట్ల కొరకు, సీరియల్ల కొరకు సప్పుడే ఆత్మను ఆర్పుడే. మళ్ళా చేసేలా తెలిగించి నా దీపము. ఆమేన్. దయచేసి ఇలాంటి దొంగ భక్తి చేయదు. రేషం ఉంటేనే బయటపడాలి. రేషం లేకపోతే వెళ్ళు అలా మనం గంగలగలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మైన ఆట, రంగుల మోటలు, అబద్ధాలు ఎన్నైనా అనొచ్చు, మోసాలు ఎన్నైనా చేయొచ్చు. ఎంతమందితోటైనా మనం తిరగచ్చు, కలుసుకోవచ్చు. నేను ఎవరంటాను? ఎంతమంది లేరండి లోకంలో. ఒకడు ఏం చేసింది తెలుసా? 24 హత్యలు చేసిండు, కోట్ల డబ్బు సమకూర్చుకున్నాడు. ఏమైంది? కోట్ల డబ్బండి వాని పిల్లలు వాడు తినకుండా కుక్క సాగు తెచ్చింది. దేవునికి ఇస్తారు. హల్లెలూయా. తెలుసా మీకు? ఈ లోకంలో మనుషుల బ్రతుకుల నటన, మాయ. ఈరోజు పొద్దున నిన్న తిన్నాడు ఒక అబ్బాయి, యవనస్తుడు, 20 సంవత్సరాల కుర్రాడు, చాలా చక్కని అబ్బాయి. చర్చి ముందే ఇల్లు, ఏం కాదు, చర్చి ముందే ఇల్లు. వాళ్ళే ఆ చర్చికి స్థానించారు. వాడు ఆ తోరడు ఇటు దేవుడు ఉన్నాడు కాదు, లోకంలో ఉన్నాడు కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని తిరిగి. నిన్నటి దినాన ఆ ఇల్లు కాడ ఆ సలాపు తీయకపోతే కరెంట్ షాక్ తగిలి ఉన్న పాటను అక్కడికక్కడే తెచ్చిపోయాయి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 20 సంవత్సరాలు. మంచి అందం, మంచి తెలివి పోరానికి, మంచి హుషారువాడు. చర్చి ముందే ఇల్లు. హల్లెలూయా. చర్చి ముందే ఇల్లు. ఆదివారం వచ్చిందంటే ఒక్కసారి అలా కనపడవు తల. ఆదివారం వచ్చిందంటే నేను చదువు కదా, నేను ఉద్యోగం కదా, నేను ఇప్పుడు పెద్దోడైన కదా అని అవుతాడు. చూసిండు నిన్నటి దినాన దెబ్బ కొడితే ఇప్పుడు తల్లిదండ్రులు పిచ్చోళ్ళైపోయి ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంచుకొని అక్కడికి వెళ్ళాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? నీ జీవితానికి గ్యారంటీ లేదు. వాక్యం మీద ఆత్మచేత నింపబడాలి. పిచ్చోళ్ళ లెక్క తిరగాలి. హల్లెలూయా. నీ బతుకులో నమ్మకత్వం లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది నమ్మకత్వం? దయచేసి నేను ఇట్లా కఠినంగా మాట్లాడతాను, మీకు బాధ అనిపించచ్చు, కానీ మీరు బాధపడ్డా నాకు సంతోషమే. హల్లెలూయా. దేవుడిలో మీరు కట్టబడతారు. నా మీద మీకు ద్వేషం వచ్చిన మంచిదే, కానీ దేవుడి మీద మీకు ప్రేమ కలగాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఉండాలి, మీకు దేవుడు ఉండాలి.
దేవుడితో బ్రతకాలి. ఆమేన్. వీడికి వచ్చే వేషం, ఆడిపోయి ఇంకో వేషం, ఇంటికాడ వేషం, ఇంటి తర్వాత ఇంకో వేషం, వేసే రకాలు కాదు. సత్యదాకా ఒకే మాట మీద కట్టుబడి ఉండవు. దేవుడికి బంగారం పెట్టుకోవాలి అనుకుంటే సత్యదాకా బంగారం పెట్టలే. ఓ తీర్మానం. దయచేసి ఆత్మవర్షంలోకి వచ్చిన వారికి ఇంకా ఏ మేలు జరుగుతుందో చూపెడతా. దయచేసి రండి పరిశుద్ధ గ్రంథంలో మరొకసారి చదవండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. అర్థమైందండి. యేసు ప్రభు దేవుడు అని ఎవరంటారు తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉంటేనే ఆయన దేవుడు అంటారు. ఆయన దేవుడు అంటలేవు అని అంటే నీలో ఆత్మ లేనట్టే. మరి ఇప్పుడు ఆత్మ ఉన్నట్టా లేనట్ట? మీలో ఉన్నట్టా లేనట్ట? మీరు యేసు ప్రభు దేవుడు అంటారా? అంటారే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మరి ఆ ఆత్మను ఏం చేస్తున్నారు మీరు? చూడండి, దుఃఖపరుస్తున్నాడు అంటారు. దశలో రాసిన పత్రిక ఆత్మను ఆత్మకుడి దుఃఖపరచబడారు. ఏప్రిల్ రాసిన పత్రిక ప్రైజ్ ది లార్డ్. Praise the Lord, praise the Lord, hallelujah. దేవుని ఆత్మను దుఃఖపరచబడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మను ఆర్పకుడి. పరిశుద్ధాత్మను మీరు ఎందుకు దుఃఖ పెడుతున్నారు? Praise the Lord, hallelujah. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. 27వ వచనం నుంచి చదవండి. అపవాదికి చోటియకుడి, దొంగిళ్ళు వాడు ఇక మీదట దొంగిలక అక్కడ గల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏది అయినను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యందు మనం ముద్రింపబడి ఉన్నాము కనుక మీరు దేవుని ఆత్మను దుఃఖపరచకుండా, ఇదిగో దేవుని బిడ్డలారా, ఆ కోపము గాని ఆవేశము గాని దుర్భాషలు
దైవజనుడు కనబడగానే అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఉన్నదా లేదా? వినువానికి మేలు కలుగునట్లు మనం మాట్లాడాలి. మన మాట ఉప్పేసినట్టు ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిని కించపరిచేదిగా ఉండదు. హెచ్చరించు, బుద్ధి చెప్పు, కానీ కించపరిచేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు సార్ మనల్ని కొడతాడు, గద్దిస్తాడు, దానివల్ల దుఃఖం కలుగుతుంది. అది మంచిది, అది మంచిది కాదంటావా? మంచిదా కాదా? మంచిది. అదేమో మంచిది, ఇదేమో మంచిది కాదు అంటే మనము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, ఇదిగో ప్రియులారా, ప్రతి వ్యక్తితో మన సంభాషణ, మన మాట ఎట్లుండాలి తెలుసా? నీ సేవకుడితో కానీ లోకంతో కానీ ఒక మంచి సంభాషణ ఉండాలి. తప్పు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు సరిపోలేదు. హల్లెలూయా. కనుక నీ దేవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు తెలుసా? దేవునితోనూ సేవకుడితోనూ సంఘంతోనూ సమాధానం లేకపోవడం బట్టి నీకు నువ్వుగా ఒక ఈర్ష్యతోటి ద్వేషంతో వెళ్ళిపోతూ దేవుని దుఃఖపెడుతున్నావు. ఎవరిని దుఃఖపెడుతున్నావు? సేవకుడితో మాట్లాడకపోతే నాకేం కాదు, నాకేమైతే, సంఘానికి ఏమైతుంది? హల్లెలూయా. ఎవరికి బాధ తెలుసా? దేవుని నేను దుఃఖపెడుతున్నా. నీ సేవకుడు కాదు ఇంకో సేవకుడు, ఈ సంఘం కాదు ఇంకో సంఘం, ఈయనతో నేను పని. ఎవరిని దుఃఖపెడుతున్నాను? పాస్టర్ కాదు. మేలైన మాట మాట్లాడాలి. హల్లెలూయా. సేవకుడు ఎప్పుడైనా, ఏ సేవకుడైనా, అమ్మా నీ సొమ్ము నాకు అక్కడ, నీ అప్పియమన్నాడా? లేకపోతే 10 రోజులు నా దగ్గర నుండి పని చేయి, సేవకుడికి పని అంతా చేయి అని చెప్పేసి అంటాడా? స్వార్థానికి వాడుకుంటాడా? ఏమండి? హల్లెలూయా. ఆశ చూపి మోసం చేస్తారు చాలా మంది. దైవజనుడు అట్లా చేయడు, సేవకుడు అట్లా చేయడు. సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? నీ మేలును కోరి ప్రతిదీ చెప్తాడు, నీ మేలును కోరి ఉండమంటాడు, నీ మేలును కోరి చేయమంటాడు, నీ మేలును కోరి లోపడమంటాడు. దాన్ని పక్కకు పెట్టి, అమ్మా నీకు నువ్వుగా మనసులో నాటుకొని అయ్యగారు కనబడితే కథ అడుగుతాడు. అయ్యగారు కనబడితే ఏమన్నా అంటాడు? హల్లెలూయా. అయ్యగారి దగ్గరికి పోతే తప్పించుకుంటే తిరగచ్చు మళ్ళీ వచ్చి అన్నయ్య అందుకనే రాదు, మీరేమన్నా అంటారు అనుకున్నా. నేనే నాకు ఎన్నడూ నేను అట్లా అనుకోను, నేను ఎస్సలు అనుకోను. ఇంకోటి చెప్తాను, హల్లెలూయా. సేవకుడు ఎన్నడూ అనుకోడు. మీరు అది మనసులోకి తీసా. ఆమె నువ్వు రాకపోయినా సేవకుడికి నష్టమేమి లేదు, నువ్వు పోకపోయినా దేవుడికి నష్టమేమి లేదు, నువ్వు కానుక వేయకపోయినా నష్టమేమి లేదు సేవకుడికి. నువ్వు కాకపోతే నీకంటే తాతను లేపుతాడు దేవుడు. నువ్వేది నీ లెక్కేది నీ విషయాలు చెప్తా. ప్రైజ్ ది లార్డ్. నీకే డిమాండ్ ఉంటే దేవుడికి లేదా డిమాండ్? ప్రైజ్ ది లార్డ్. పిచ్చిలచ్చావా? హల్లెలూయా. సేవకుడిని అయ్యో ఏమనుకుంటాడని రాదు. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా అంటాడా? గట్లనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వచ్చేది ఎవరి కొరకు? దేవుని ఆత్మను దుఃఖపడుతున్నావు నువ్వే, దుఃఖపెడుతున్నావు నువ్వే, ఏడిపిస్తున్నావు నువ్వే. ప్రైజ్ ది లార్డ్. స్పష్టంగా అర్థమైందా? స్పష్టంగా అర్థమైందా? దేవుడు ఎంత ఏడ్చిందో నీ మాటలు. సేవకునికి ఏమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. ఆత్మవశంలో నింపబడితే, ఆత్మ చేత నింపబడితే, నువ్వు దేని కొరకు నిర్ణయించబడ్డావు దాని విషయంలో ఎంత శ్రమ వచ్చినా నిలబడతావు ఖచ్చితంగా. అది ఆత్మ నడిపింపు. ఆ ఆత్మలో నువ్వు కూలుతున్నప్పుడు దేవుడు కన్నులారా నీకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడిన వాడు అన్నిటికీ వేరుగా ఉంటాడు. ఆత్మ చేత నింపబడిన వాడు దేవుడి వాక్యం మీద ఖచ్చితంగా నిలబడతాడు. ఆత్మ చేత నింపబడిన వాడు దేవుడి సంఘంలో బలముగా వాడబడతాడు, ఒక పాత్రగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పాత్రగా ఉన్నవాడే ఆమేన్ అన్ని విజయాలను చూస్తాడు తన కన్నులతో. అన్ని విజయాలు చూస్తాడు. సిమియోను యేసు ప్రభు యొక్క రక్షణ చూడలే. ఏం చూసాడో తెలుసా? అంత వృద్ధాప్యంలో మనిషి బలాన్ని తనకుండుట అందరూ చూశాడు. ఆమేన్. అవునా కదా? వృద్ధుడైన అతనికి మరణం రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదండి? దేవుని దర్శనం అనగా రక్షణ చూసేదాకా అతనికి మరణం. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన ఫలమును పొందుకుంటారు, వాళ్ళకు నూతన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుని కొరకు మీరు నిలబడండి.
ఇళ్ళలో పని చేస్తుందట. ఎవరండి? ఒక అమ్మ జనమ్మ ఒక ఇళ్ళలా తర్వాత మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఒక ఇళ్ళలా ఎవరు పని చేస్తారట చెప్పాలి. ఒక అమ్మ పని చేస్తారు. ఆ అమ్మ ఏం చేసింది తెలుసా? పైసలు వచ్చిన పైసలు అన్నింటిలో చిల్లర పైసలు అన్ని గల్లపులు లేచిందట. ఒకరోజు ఒక అయ్యగారు వచ్చిందట. వచ్చినప్పుడు అయ్యగారికి చెప్పిందట, అయ్యా దయచేసి మా ఊర్లో ఒక మీటింగ్ పెట్టవా, యేసయ్య సువార్తను ప్రకటించవా, నా ఊర్లో ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నా, నా గ్రామంలో ఒక సభ పెట్టాలనుకుంటున్నా, నా సంఘంలో ఒక సభ పెట్టాలనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా అని చెప్పి ఆమె తల్లాడుతుందట. ప్రైజ్ ది లార్డ్. అయితే మరి సభ పెట్టిన పైసలు కావాలి కదమ్మా అని అంటే, లేదయ్యా నేను కూడా పెట్టిన పైసలు అని చెప్పేసి తన గల్లకు అంత పగలగొట్టి పట్టుకొచ్చి ఆయన చేతిలో కొంత ఎంతైనా తెలుసా? 80,000 రూపాయలు అయ్యాడు. ఎంతైనా? ప్రైజ్ ది లార్డ్. 80,000 చూసినాక ఎవరికైనా చెప్తే అవుతుందా? కానీ ఆమె ఏం చేసింది తెలుసా? ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలి, ఇవి ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఇచ్చింది. ఇంత పైసలు పట్టకపోయినా ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టింది. ఆ ఊళ్ళో ఎవరు దేవి నమ్ముకున్న లేడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ భయంకర పరిస్థితి. ఈమె కొన్నేళ్ల నుంచి అక్కడ ఏడుస్తుంది. వెనవరాలు పిల్లలు ఉన్నారు, భర్త లేడు, ఏడుస్తూ ఉంది. పిల్లలు నమ్ముతారా? ఆ మీటింగ్ పెట్టిన రోజు అందరు వచ్చి ఆ మీటింగ్ కాడికి వచ్చి నొల్లి చేసి ఆ మీటింగ్ అంతా కూలగొట్టింది. మళ్ళా తీసుకుపోయి వేరే కాడ పెట్టాలని ఈమె మళ్ళీ ఆరాటపడి పాస్టర్ ఎవరిని నర్వస్ కానిస్తలేదు. పాస్టర్లకి మాస్టర్ తాను అందరూ వచ్చి వ్యతిరేకంగా తిరుగుతారు. పాస్టర్ ఇబ్బంది పెడతా ఉంటే ఈమెమంటది, అయ్యా మీరు బాధపడచ్చు ప్లీజ్ అయ్యా. ఎవరిమే ఆ మీటింగ్ ఈ విధవరాలు ఆ మీటింగ్ 80,000 ఇచ్చింది. ఈమె 80,000 ఇచ్చిన ఆమె ఆ 80,000 ఇచ్చి మీటింగ్ పెట్టమంటే ఎవరో వచ్చి వెళ్ళగొడితే పాస్టర్ వెనుక పోవచ్చునా? పోతంటే ఈ 80,000 ఇచ్చిన ఆమె ఏమంటుందో తెలుసా? అడ్డం తిరిగి, అయ్యా ప్లీజ్ అయ్యా మీరు ఏం బాధపడదు, ఇదిగో పొలంలో పెట్టుకుంటా, మీరు ఏం బాధపడకండి, నేను వాళ్ళని అడిగొస్తా అని చెప్పేసి ఎవరైతే మీటింగ్ దగ్గరికి వచ్చి కూలగొట్టినో వాళ్ళ దగ్గరికి వచ్చి పెద్దలారా దండం పెడతా, ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకోం కానీ నా సొంత పొలం ఉంది, ఆ పొలంలో పెట్టుకుంటాం, దయచేసి మాకు సాయం చేయరా అని వాళ్ళందరి కాలు మొక్కుతానండి. మళ్ళీ సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా ప్లీజ్ ఎవరేమన్నా మీరు ఏమనుకోవద్దు, దయచేసి మీరు బాధపడద్దు, మీటింగ్ పెట్టాలయ్యా ప్లీజ్ అయ్యా మా సేవకులు బతిలాడతారు. మీరు నమ్ముతారా? ఈ అమ్మ డబ్బులు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఉండాల్సి వస్తుందని సేవకుడు నసుకుంటా బాధపడుకుంటా మీటింగ్ పెట్టింది. మీటింగ్ అయిపోయింది, ఎవరు రాలే, వీళ్ళు తప్ప వెళ్ళలేరా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయిపోయింది, పోయిందా? ప్రైజ్ ది లార్డ్. ఒక 5 సంవత్సరాలకు ఇదే మాస్టరు ఆ ఊరు పక్క పట్టే ఇంకో ఊర్లో మీటింగ్ జరుగుతాను. ఆ మీటింగ్కి నేను పిలిచాను. పిలిస్తే ఆడికి పోయినాక ఆడ నడిపిస్తున్నా ఆయన ఈయన కంటే ముందు నిలబడి మాట్లాడతాను. ఏమని మాట్లాడతాను తెలుసా? ఇదిగో ఈ స్టేజ్ మీద ఉన్న అయ్యగారు మా ఊరికి వచ్చి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ను కూలగొట్టినా, ఆ మీటింగ్ జరగద్దని అడ్డుకున్నాను. నేను ఒక మూర్ఖుని. ఈ సేవకుడు ఒక ఆమె మా ఊళ్ళో ఒక విధవరాలు, ఆమె ఒక్కటి ఆ పొలంలో పెట్టి వాక్యం చెప్తాను, ఎవరు రాకుండా చేసిన. అయితే అక్కడ మీటింగ్ పెట్టి వీళ్ళు మాట్లాడుతుంటే ఇంత కొట్టినా ఇంత వద్దన్నా మీటింగ్ పెట్టిందే, ఎందుకు మీరు ఇట్లా పెడతారని నేను మెల్లగా విన్నందుకు ఆ రోజు దేవుడు నాతో మాట్లాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా బ్రతుకు మారింది. ఇప్పుడు నేను పాస్టర్ అయినా. హల్లెలూయా. ఆరాధన పట్టణముకు దేవుడు కృపణిస్తారమ్మా. పాస్టర్ల దగ్గర లేదు, నీ దగ్గరే ఉన్నది. ఆరాధన పడితే అంత కార్యాలు జరుగుతాయి. పిచ్చిలేసిపోయింది నాకైతే. ఆ సేవకునికి నేను తిట్టుకున్నా కదా, 80,000 ఇచ్చి నన్ను వాళ్ళు వద్దంటే నేను పోతానమ్మనంటే ఈమె నన్ను పట్టుకొని బలవంతం చేసిందని నేను పోయేటప్పుడు ఆమె తిట్టిపోయినా కదా, ఆమెను బాగా తిట్టుకున్నా కదా నేను. అయ్యో ఇంత గొప్ప కార్యం జరిగిందని ఆ స్టేజ్ మీదనే ఒకసారి నీళ్ళకేసిందట దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా నీ ఆసక్తి, నీ ప్రార్థన, నీ బలం దేవుడు చూస్తాడు. దైవజనుడు చూడకపోయిన పర్వాలేదు,
నీ సంఘం కొరకు, నీ సేవకుల కొరకు ఆరాటపడితే దేవుని వాడుకుంటాడు. ఓ నాయన వద్దానం పోతాను అయితే అయితే గిఫ్ట్ ఉంటాడా? హల్లెలూయా. అమ్మా ప్రైజ్లా. శాంతమే కాదు, చాలా మంది అన్నారు శాంతమా అన్నది క్షమాపణ కోరింది, కానీ శాంతమే కాదు చాలా మంది అన్నారు శాంతమని క్షమాపణ కోరింది, కానీ చాలా మంది అన్నారు పాస్టరే నేను. ప్రైజ్లా. చాలా మంది మందిరాన్ని వదిలిపెట్టిపోతున్నారు. పోయిన వాళ్ళు ఏమైందండి? ప్రైజ్లా. దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతున్నది దేవుని వాక్యం. ఇట్లా ఆరాట పడవాలి ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ప్రైజ్లా. పెట్టుకోవాలి నేను మొత్తుకోవాలి. ప్రైజ్లా. అసలు మా ఇంట్లో ప్రార్థన జరగాలి అయ్యా. ఎప్పుడన్నా అయ్యగారికి ఇష్టం లేకుండా నువ్వు పెట్టుకున్నావా? అయ్యగారు మొత్తంగానే పెట్టుకున్నారు. ఎంత జరుగుతాయి కార్యాలు? హల్లెలూయా. ప్రైజ్లా. దేవుని కొరకు నేను నిలబడితే, ఆత్మ చేత నింపబడితే దేవుని కార్యాలు జరుగుతాయి. ఎవరిని ఎట్లా మారుస్తారో దేవునికి తెలుసు. అదే మనుషులుగా మాట్లాడేది, దేవుడు అక్కడ ఉన్నది. ఇళ్ళలో పనిచేసుకునేది 80,000 ఇచ్చిందండి. నువ్వేమిస్తావు దేవునికి? క్రిస్మస్ రోజు కూడా గలే 100 రూపాయలే, గలే 10 రూపాయలే. హల్లెలూయా. ప్రైజ్లా. నేను తప్పుబట్టి అంటే వేసిన వాళ్ళు బాధపడద్దు, రోషన్ తెచ్చుకోవాలన్నా. ఆమె నీ దేవుడిని నిన్ను ఆశీర్వదించాలని అంటున్నా. ప్రైజ్లా. ఆమె పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం భయంకరంగా పడేది కాక. ప్రైజ్లా. కనుక దయచేసి దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం చేత నింపబడాలని ప్రభు పేరు మనం చేయించున్నాను. ఆత్మ చేత ప్రేరేపించబడాలి, ఆత్మ చేత లోబడాలి. శరీర ప్రకారంగా నా ముందట మీరు తగ్గించాలి. దేవుని ఆత్మ ముందట లోబడి దేవుడి కొరకు లోబడదు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చిన దాకా మోకరించని ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం.